ఏపీఎఫ్ఓను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ సందర్శించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు మద్దతు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వరకాంత్ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పలు దఫాలుగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో విధులు బహిష్కరించి దీక్షలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రఘు, రాజీవ్, శ్వేత, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు 8వ తేదీన 8 రోజులు అవుతుంది. 8 రోజుల పాటు దీక్షలు కొనసాగుతున్నారు. ఈ దీక్షకు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇవాళ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళ ప్రధాన డిమాండ్ సిహెచ్సిలో ఎవరైతే కొనసాగుతున్నారో వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వీళ్ళున్న ఎన్ని డిమాండ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించాలి. డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు వీరి విషయంలో జోక్యం చేసుకుని వీళ్ళ సమ్మెను వెంటనే విరమించేలాగిన దీక్షను వెంటనే విరమించేలాగిన మీరు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఇది మండు ఎండటి కాలం, మహిళలంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన ఆటంకాలు కలిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు వెంటనే చర్చలకు పిలిపించి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో బాధాకరంగా ఉంది. దానికి తోడు ఎంతో అవమానకరంగా మాట్లాడడం మా మీద ఎంతో బాధాకరంగా ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా వినిపించుకునేది ఏమనగా మేము అడిగేది ప్రతిదీ కూడా న్యాయమైన కోరికలు, అన్ని కూడా మీరు తీర్చగలిగే కోరికలు. ఇవి ఉత్తమ కోరికలు అయితే కావు, చాలా సున్నితమైన న్యాయమైన కోరికలు. మేము అడిగేది ఏదైతే అడుగుతున్నామో మాకు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదే అడుగుతున్నాం. ఇది వరకు ఇచ్చేది మధ్యలో ఆపేశారు, మేము మళ్ళీ అడుగుతున్నాం. దయచేసి దీన్ని కన్సర్న్ గా తీసుకుని 10,032 కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయి, ఆర్థికంగా ఎంతో క్షీణించాయి. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఎంతో కొంచెం బాధాకరంగా ఉంది అడగడానికి కూడా. మీరు వేసేదే మేము అడుగుతున్నాం. మేము కొత్తగా అడిగేది ఏమీ లేదు. 50,000 ఇచ్చే మాకు ₹1,00,000 ఇవ్వని అడగట్లేదు. మాకు ఇచ్చే ఏదైతే 38,000 ఉన్నాయో 40,000 ఉన్నాయో ఈపీఎఫ్ ని తొలగించారు. ఎంతో బాధాకరంగా ఉంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీస్ కి. దయచేసి ప్రభుత్వాన్ని అడిగేది ఏమనగా ఈ డిమాండ్స్ మా యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో త్వరగా తీర్చాల్సిందిగా మేము కూడా విధుల్లోకి త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము. ఈపీఎఫ్ ఆపేశారు, దాన్ని రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం. పెండింగ్ ఇన్సెంటివ్ క్లియర్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలతో పోలిస్తే మాకు వచ్చే జీతం ఏమన్నా సరిపోదండి. కనీసం ఇంటద్దెలు కూడా రాదండి. మాకు పడుతున్న శాలరీతో చూస్తే మాకు ఇంటద్దెలు కట్టుకోవడానికి కూడా ఆ డబ్బులు సరిపోవండి. కానీ మీరు మా యొక్క ఇబ్బందులు గుర్తు చేసుకొని వాన లేదు, వరద లేదు, ఎండ లేదు, ఏమీ లేదండి. ఒక చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ సమ్మెలో కూర్చున్నారండి. ఒక్కసారి ఈ ఆడపిల్లలందరినీ ఒక్కసారి చూడండి. ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చారు, చిన్న పిల్లల్ని వదిలేసుకొని వచ్చారు, గర్భవతులు ఉన్నారు. ఇందులో కూడా నడలేని పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుందన్న ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి. ఈ రోజుకి 8 రోజులు అవుతుంది, కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.